ఆగస్టు 14న వార్ ఎవరి మధ్య అంటే రెండు సినిమాల మధ్య. దూరం నుంచి చూస్తే అంతేగాని దగ్గర నుంచి గమనిస్తే మాత్రం చాలా విషయాలు అర్థమవుతున్నాయి. యాక్చువల్గా పోటాపోటీ రెండు సినిమాల మధ్య కాదు, అంతకు మించి. ఇంతకీ ఈ పోటీలో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరెవరు? బాక్సాఫీస్ దగ్గర నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందామంటూ కాళ్ళు దువ్వుతున్నాయి వార్ 2 అండ్ కూలీ. చూడ్డానికి ఈ పోటీ నార్త్ మూవీ అండ్ సౌత్ మూవీ మధ్యనే, కానీ అంతకు మించిన పోటీ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో. వార్ 2లో హృతిక్కి విలన్ గా నటిస్తున్నారు తారక్. స్క్రీన్ మీద ఆ వార్ సంగతేమో గానీ స్క్రీన్ బయట పలువురు హీరోల మధ్య జరిగే బాక్సాఫీస్ క్లాష్ మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. హృతిక్కి తారక్ సపోర్ట్ చేస్తే ఇక్కడ రజనీకి అండగా నిల్చుంటున్నారు అమీర్ ఖాన్. సో డైరెక్ట్గా అమీర్కి హృతిక్కి పోటీ కుదిరినట్టే అయింది. ఇక టాలీవుడ్ పరంగా ఆలోచిస్తే కూలీలో విలన్ గా నటించారు నాగార్జున. వార్లో విలన్ గా యాక్ట్ చేశారు తారక్. విలన్ గా ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందోననే కంపారిజన్ వీరిద్దరి మధ్య ఎలాగూ ఉంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఉన్నట్టు లేనట్టు ఉన్నది మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక గ్లామర్ పరంగా మాట్లాడుకుంటే వార్ 2లో కియారా నటిస్తే అక్కడ కూలీలో శృతి అండ్ పూజా హెగ్డే కలిసొస్తున్నారు. ఆగస్టు 14 రిలీజుల్లో ఇన్ని రకాల కాంపిటీషన్ కనిపిస్తోంది మరి.